హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్. నేనైతే 5th డే నుండి పాయసం అయితే చేస్తున్నాను. పదండి వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగానైతే ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ఇలా మన దగ్గర ఏ ఉన్నా కానీ అన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే నెయ్యిలో సేమియా వేసుకోవాలి. నేనైతే బ్యాంబినో యూస్ చేస్తున్నానండి. ఇలా అన్నీ వేసుకొని అయితే ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయి కదండి, తీసి పక్కన పెట్టుకోవాలి. కూడా ఇలా అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో మళ్ళీ పాలు వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా నేనైతే 1 లీటర్ పాలు పోస్తున్నానండి. ఇలా పాలు పోసి అయితే మరిగించుకోవాలి. ఇలా పాలు బాగా మరిగిన తర్వాతనైతే ఈ బ్యాంబినో వేయించుకున్నాం కదా, అది వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి దగ్గర అవుతుందండి ఉడికి. ఇలా ఉడికి అయితే దగ్గర అవుతుందండి. ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకోవాలి. మనకు తీపి ఎంత తింటామో అంత వేసుకోండి అండి, మీ ఇష్టము. ఇంకా నేనైతే 1½ కప్ అయితే వేస్తున్నాను. ఇలా వేసుకొని అయితే మొత్తం కరిగేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసినామంటే ఇంకా దగ్గరికి అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకున్న తర్వాత పైనుంచి ఇలాచి పౌడర్ వేయండి. కొంచెము ఇలాచి పౌడర్ వేసి డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పాయసం అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే ఈరోజు అయితే పాయసం అయితే చేస్తున్నాను దేవుడికైతే. ఇంకా దేవుడిని అయితే అందరం బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా మన పిల్లలు మంచి బుద్ధిగా ఉండాలని అయితే బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఈ వీడియో ముందుకు వెళ్తుంది కాబట్టి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.